తమిళ్ యంగ్ డైరెక్టర్ తో నాగార్జున 100వ సినిమా ఫిక్స్. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్. కింగ్ నాగార్జున ఇక హీరోగా చేయడన్న కామెంట్లకి చెక్. ఆ డైరెక్టర్ సినిమా అంత పెద్ద హిట్ ఏమీ కాదు. మరి నాగ్ 100వ సినిమాకి ఎందుకు ఛాన్స్ ఇచ్చినట్టు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కుబేరా బ్లాక్ బస్టర్ జోస్ లో ఉన్న కింగ్ నాగార్జున అందులో తాను మెయిన్ హీరో కాకపోయినా ఆ హిట్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వచ్చే నెల రాబోతున్న కూలీ మీద ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. కూలీ రజనీకాంత్ మూవీ అయినప్పటికీ నెగిటివ్ షేడ్స్ చేసినటువంటి నాగ్ మీదే ఎక్కువ బజ్ వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున 100వ సినిమా గురించి గత 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి ఫైనల్ చెక్ పడబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలోనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్నట్టు తెలిసింది. చాలా నెలల క్రితం లీక్ అయిన తమిళ్ డైరెక్టర్ కార్తిక్ రాకే ఈ ప్రాజెక్ట్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. యాక్షన్ బ్యాక్గ్రాఫ్తో పాటు ఎంటర్టైన్మెంట్ జోనర్లా ఉండేటువంటి పవర్ఫుల్ స్క్రిప్ట్కు రెడీ చేశారట. ఈ స్క్రిప్ట్ కోసమే కేవలం 1 సంవత్సరం పైగా సమయం వెచ్చించినట్లు కూడా టాక్ నడుస్తుంది. అండ్ అందువల్లనే నా సామిరంగా తర్వాత సోలో హీరోగా నాగార్జున ఇంకో మూవీ ఒప్పుకోలేదని అన్నపూర్ణ వర్గాలు అంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నటువంటి మ్యూజిక్ దాదాపు ఖరారైనట్లని కూడా తెలుస్తుంది. అయితే గతంలో మన్మధుడు, మాస్, కింగ్, కుబేర లాంటి సూపర్ ఆల్బమ్స్ ఇచ్చినటువంటి డిఎస్పీకే నాకు కూడా ఓటు వేశారట. అనిరుద్ రవిచంద్రన్ వెనుక పడకపోవడం మంచి డిసిషన్ కూడా అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే నాగార్జున ఆల్రెడీ 100 సినిమాలు దాటేశారు. కానీ హీరోగా పరిగణంలోకి తీసుకుంటే ఇప్పుడు చేయబోయేది సెంచరీ మూవీ అవుతుంది. దీనికి కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి దీంతో కానిచ్చి ఆ తర్వాత మంచి పేరు ఏదైనా దొరికితే దాన్ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. 40 సంవత్సరాల సుదీర్ఘ నటన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నటువంటి నాగార్జునకు 100వ సినిమా ఒక స్పెషల్ మైల్ స్టోన్గా నిలిచిపోతుందని చూస్తున్నారు. షూటింగ్ పరంగా హడావుడి ఏమీ లేకుండా వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే కాస్టింగ్ అండ్ టెక్నికల్ టీం వివరాలు అయితే తెలియాల్సి ఉంది. బట్ ఇక మరోపక్క నాగ్ ఆల్రెడీ అఖిల్ లెనిన్లో ఫాదర్ రోల్లో ప్లే చేస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. అయితే రా కార్తిక్ ఎవరు ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే రా కార్తిక్ అనేటువంటి వ్యక్తి తమిళ్ డైరెక్టరే. బట్ ఈయన తమిళ్లో వచ్చినటువంటి నితం ఒరువానం అనే ఒక సినిమాకి తీశాడు. అయితే తెలుగులో ఈ సినిమాని ఆకాశం అనేటువంటి టైటిల్ తోటి కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వలేదు. కానీ ఎందుకు మరి నాగార్జున 100 మూవీ ఛాన్స్ ఇచ్చారన్న టాక్ కూడా ఉంది. అయితే ఆకాశం మూవీ మేకింగ్ ఏదైతే ఉందో ఆ మేకింగ్ అనేది నాకు చాలా చాలా కొత్తగా అనిపించిందట. సో అందుకోసమనే ఆయన డైరెక్షన్, ఆయన మేకింగ్ స్టైల్ నచ్చి నాగార్జున 100వ సినిమా ఆయనకు అప్పచెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, హేమీలు ఉన్నటువంటి డైరెక్టర్స్ అండ్ పూరి జగన్నాథ్ కూడా గతంలో ఛాన్స్ ఇస్తారు అని కూడా టాక్ నడిచింది. బట్ గతంలో పూరి ఆల్రెడీ విజయ్ సేతుపతి సినిమాతోటి బిజీగా ఉన్నారు, అది కూడా తెలిసిందే. అయితే 100వ సినిమాకు ఒక మంచి స్టార్ డైరెక్టర్ అండ్ బజ్ ఉన్నటువంటి డైరెక్టర్కి ఇస్తే సో సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లొచ్చు అండ్ పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రాబోతుందని కూడా అందరూ భావిస్తున్నారు. కానీ అనూహ్యంగా ఒక యంగ్ డైరెక్టర్కి, అది కూడా ఒక పెద్ద యాక్షన్ బ్యాక్గ్రాఫ్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ కాదు, ఆయన ఒక కామన్గా నార్మల్గా ఒక లవ్ స్టోరీ కమ్ ఫ్యామిలీ అలా ఉండేటువంటి జోనర్ ఆకాశం. మరి అలాంటి ఆకాశం తీసినటువంటి డైరెక్టర్కి నాకు ఎందుకు ఈ స్క్రిప్ట్ ఇచ్చారు అండ్ దాని తర్వాత ఎందుకు ఛాన్స్ ఇచ్చారన్న టాక్ కూడా ఉంది. కానీ సో ఆయన చెప్పినటువంటి ఒక స్క్రిప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైనింగ్ వేలో అండ్ అదేవిధంగా ఆయన చేసినటువంటి ఆ మేకింగ్ ఏదైతే అది బాగా నచ్చి అందుకోసమనే ఏ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ నమ్ముకోకుండా యంగ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారట. సో ఇప్పుడు ఇక నాగార్జున ఆల్రెడీ కొన్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు. కుబేరా రీసెంట్గా అయింది, బట్ ఆయనకు ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత రేంజ్ కాదు. బట్ అందులో ఆ సక్సెస్లో ఆయన పార్ట్ అయ్యారు. కానీ నాగార్జునకు సంబంధించినటువంటి ఆ స్టైల్ కానీ ఆ స్వాగ్ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అదొక క్యారెక్టర్ ఆర్టిస్టులా ప్లే చేస్తున్న టాక్ కూడా వచ్చింది. బట్ ఓకే, అది పక్కన పెడితే ఇప్పుడు కూలీ మీదనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కూలీ ఆల్రెడీ సైమన్స్ అనే ఒక క్యారెక్టర్ హీరో కంటే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేటువంటి ఒక క్యారెక్టర్. సో ఈ విలన్ రోల్ ఇది కుబేరాలు చేసింది ఒక నార్మల్ కామన్ మ్యాన్ క్యారెక్టర్, సిబిఐ ఆఫీసర్ అయినా కామన్ మ్యాన్లా బిహేవ్ చేసినా కానీ బట్ ఇందులో మాత్రం ఒక రగ్గుడ్ లుక్లో అండ్ అదేవిధంగా ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ హీరో కంటే ఎక్కువగా ఎలివేషన్స్ విలన్కి ఈ సినిమాలో ఉంటుందట. సో లోకేష్ సినిమాలు అంటేనే మనకు తెలుసు అదే టైప్ ఆఫ్లో ఉంటాయి. కాబట్టి సో విక్రమ్ కూడా చూసాం ఏ రేంజ్లో ఉంటుందో విజయ్ సేతుపతి క్యారెక్టర్. సో అంతకన్నా డబుల్ ఆల్రెడీ నాగార్జునకు ఆడ డిజైన్ చేసినట్లయితే తెలుస్తుంది. సో ఇక లెనిన్లో కూడా అఖిల్ చాలా రోజుల తర్వాత హిట్ నుంచి వెళ్ళి హిట్ కావాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లెనిన్లో
ఆల్రెడీ ఒక గ్లిమ్స్ ఒకటి గతంలో రిలీజ్ అవ్వడం జరిగింది. సో అంటే మనం ఇచ్చినటువంటి మాట బతుకుంటది, మనిషి బతుకుండకపోయినా అని చెప్పేసి మా నాన్న చెప్పేటువంటి డైలాగ్, అఖిల్ చెప్పినటువంటి ఒక డైలాగ్ ఏదైతుందో అందులో ఒక ఫాదర్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. సో అందుకోసమనే ఈ క్యారెక్టర్ ఎవరు చేసినా అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. బట్ ఒరిజినల్గానే అక్కినేని నాగార్జునని ఫాదర్ రోల్కి అఖిల్కి తీసుకుంటే చాలా చాలా ప్లస్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమా కూడా మంచి మార్కెటింగ్ అవుతుందని కూడా భావిస్తున్నారు. కాబట్టి అందులో కూడా ఒక క్యారెక్టర్ చేసే ఛాన్సెస్ లేకపోలేదు. ఇక దాని తర్వాత ఇప్పటికి ఆయన మరి క్యారెక్టర్స్ చేస్తారా అంటే ఎస్, మేబీ ఇలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తే చేస్తూ ఇలా హీరోగా వచ్చేటువంటి సినిమాలు కూడా చేస్తున్నారు అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. బట్ హీరోగానే ఎక్కువగా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 65 ఏజ్ ప్లస్ ఉన్నా కానీ కంప్లీట్గా ఆయన ఒక స్టిల్ యంగ్ హీరోలకి ఏ మాత్రం పోటీ లేకుండా లుక్స్ కానీ ఆ స్టైల్ కానీ అన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళ ఆ కుమారులకు సైతం పోటీ ఇస్తున్నాడన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి ఆయన రిటైర్మెంట్ అనేది ఇక తీసుకోవడం కష్టం, హీరోగానే కంటిన్యూ అవుతూ ఉంటారు. బట్ ఇంపార్టెంట్ క్యామియోస్ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తారన్న టాక్ కూడా ఉంది. సో మరి డెఫినెట్గా 100 కింగ్ 100 అనేది అటు మాస్ అండ్ దాని తర్వాత ఎంటర్టైనింగ్ రెండు అంటే చాలా చాలా కొంచెం కష్టమే. బట్ దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇది నాగార్జునకి 100 మూవీ కాబట్టి కొంచెం దాన్ని చాలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో మరి కింగ్ 100 అంటే మేబీ కింగ్ నాగార్జున అంటూనే ఉంటారు ఆయనని. సో కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తోటి వస్తుంది. సో దీనికి తోడు ఇక కార్తిక్ డైరెక్టర్ రాక యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు మంచి మంచి సాలిడ్ హిట్లు ఇస్తున్నారు కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో అటు తమిళ్లో డైరెక్టర్ ఫేమ్, ఇటు నాగార్జునకు ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా కంప్లీట్గా ఇది ఒక పాన్ ఇండియా రేంజ్లో వచ్చేటువంటి సినిమా అయితే చూస్తుంది. చూద్దాం. సో ఆగస్ట్లో అయితే రెగ్యులర్ షూటింగ్కి వెళ్తారని తెలుస్తుంది. బట్ టైటిల్ ఏంటి అండ్ ఆ వివరాలు ఏంటి అని తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి కింగ్ 100 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అండ్ ఇప్పటికీ నాగార్జున కుబేరా అండ్ సైమన్స్, కూలీ లాంటి క్యారెక్టర్స్ చేస్తే అక్కినేని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే కంటిన్యూటీగా హీరోగానే చేయాలా? అక్కినేని ఫ్యాన్స్ కామెంట్ చేయండి.